అయితే ఆ తాళి బయటికి కనిపించకుండా లోపల పెట్టు. నలుగురు చూస్తే బాగోదు. తాళిని దాచుకోవాల్సిన కర్మ నాకేటి మధుబాబు. ఆయన నలుగురు చూసి ఎగతాళి చేయడానికి ఇదేమీ పలుపుతాడు కాదు, పసుపుతాడు. నాకు తెలిసినంత వరకు నలుగురు ఎగతాళిగా భావించే స్థాయికి ఈ తాళి ఇంకా దిగలేదు మధుబాబు. ఈ తాళి విలువ మీకు తెలియకపోవచ్చు, కానీ మీరంటున్న ఆ నలుగురికి తెలిసే ఉంటాది కదా. పదండి వెళ్దాం. నువ్వు వెళ్ళు, నేను బయటికి వెళ్తాను. అదేటి మధుబాబు? అవును, నువ్విలా తాళి కనిపించేలా వస్తే నువ్వు నా భార్య అని అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు నాకు తల తీసేసినట్టుంటుంది. నువ్వెలాగో నా మాట వినవు కదా, సో నువ్వు వెళ్ళి కాలేజీలో జాయిన్ అవ్వు. నేను చదివే మానేస్తా. నువ్వు కూడా వాడి వయసున్న అమ్మాయివే కాబట్టి వాణ్ణెలా మార్చుకోవాలో నీకు తెలుసని నా నమ్మకం. వస్తా, బాయ్. మధుబాబు ఆగండి. ఈ తాళి ఎప్పుడు నా మెడలో ఉన్నా నాను కోరుకునేది నా సంతోషం కాదు మధుబాబు, మీ సంతోషం, మీ క్షేమమే. మీరు సంతోషంగా ఉండడం కోసం మీరు చెప్పినట్టు నా నీ తాళిని దాచేస్తానులేండి. కావాలనే నేను ఇలా ప్లాన్ చేశాను. లైన్లోకి వచ్చావు. ఇప్పుడు మీకు ఓకేనా మధుబాబు? ఇప్పుడే కాదు, నువ్వు కాలేజీలో అడుగుపెట్టిన ప్రతిసారి నువ్వు ఇలాగే ఉండాలి. అట్టగే మధుబాబు. ప్రామిస్ చేయి. సరే, నేను చదివే మానేస్తా. మధుబాబు, కదిలే కాలముతో అడుగులు కలుపుకొని పయనం సాగించు. మీరు చెప్పినట్టే నాను ఒట్టేశాను. ఇప్పుడైనా నన్ను కాలేజీకి తీసుకెళ్తారా? పద. స్టూడెంట్స్ అందరూ ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు. అడ్మిషన్స్ కాసేపట్లో స్టార్ట్ అవుతాయి. ఓకే. ఒక్కొక్కరిని పిలుస్తాను, అప్పుడు రండి. ఓకే. హలో లక్ష్మి, ఇదే అడ్మిషన్ ఆఫీస్ రూమ్. అడ్మిషన్ స్టార్ట్ అవుతాయి. నువ్వు కూర్చో శ్రీలక్ష్మి. మీరు కూకోండి మధుబాబు. నాను కూకుంటాను. చిచ్చి, నేను కూర్చుంటానులే, నువ్వు కూర్చో. హే, నువ్వు ఇక్కడ కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. ఓకే? అట్టాగే. మ్యాడీ, ఫస్ట్ డేని క్యాంపస్ మొత్తం తిప్పావు, దాన్ని తీసుకుని అసలు పక్కకి ఎందుకు వెళ్ళావు? వాట్ ఈస్ దిస్ మ్యాడీ? ఆ ఎర్ర బస్సు సిటీ కిందకు వచ్చిందంటే ఏమో నాకు తెలియదు అన్నావు. మీ తాతయ్య తీసుకొచ్చారని చెప్పావు. ఇప్పుడేమో అది డైరెక్ట్ గా మన కాలేజ్లో మనతో పాటు ఎంబీఏ చేయడానికి వచ్చేసింది. ఏదో ఇష్యూ అన్నావు, అసలు ఏం జరిగింది మ్యాడీ? త్రిష, నిన్న నైట్ నేను అత్తయ్య మాట్లాడిన మాటలకి రాత్రికి రాత్రే తను ఇల్లు వదిలి పారిపోతుంది అనుకున్నాం. కానీ అసలు ఏం జరిగిందంటే, ఇది జరిగింది త్రిష. ఇదంతా ఓకే మ్యాడీ, బట్ నువ్వే దగ్గరుండి దాని అడ్మిషన్ సంగతి చూసుకుంటాను అని
మీ హిట్లర్కి మాట ఇచ్చావు కదా, దాని సంగతి ఏంటి? అలా చెప్పకపోతే తాతయ్య ఇక్కడి నుంచి వెళ్ళడు త్రిష. మనం ఏం చెయ్యాలన్నా తాతయ్య ఇక్కడున్నప్పుడు చేయకూడదు. అందుకే అలా చెప్పి పంపించేశాను. ఇప్పుడు మనమే ఏదో ఒకటి చేసి ఆ ఎర్ర బస్సుకి అడ్మిషన్ దొరకకుండా చెయ్యాలి కదా. దెబ్బకి కాలేజ్ నుండే కాదు, మా ఇంటి నుంచి కూడా ఆ ఎర్ర బస్సు పారిపోతుంది. మ్యాడీ, బ్రహ్మాండమైన ఐడియా, చెప్పనా? లేట్ ఎందుకు, చెప్పు. ఓకేనా? సూపర్, ఎస్, నైస్ ఐడియా. గో గో గో. అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి, అందరూ సర్టిఫికెట్స్ రెడీగా పెట్టుకోండి. ఓకే. మ్యాడీ, ఇప్పుడు నీ యాక్టింగ్కి టైం వచ్చింది. ఇక్కడ శ్రీలక్ష్మి అంటే ఎవరు? నానేనండి. అడ్మిషన్ లెటర్ కాలిపోయింది. నాదేనండి. మిమ్మల్ని ప్రిన్సిపల్ గారు రమ్మంటున్నారు. అడ్మిషన్స్ ఇక్కడ కదా. ప్రిన్సిపల్ గారు ఏదో మాట్లాడాలంట. మధుబాబు. రామ్మా, సార్ పిలుస్తున్నారు. అట్టాగే పదండి. రారా. మిస్టర్ వినయ్. నేనే. రా రా రా. ఏవండి, ఈడ అడ్మిషన్ దొరుకుతుంది కదా. ఈ కాలేజీలో చదువుకోవడం నా కలండి. నువ్వేం భయపడకు, ఖచ్చితంగా నీకు ఈ కాలేజీలో సీట్ దొరుకుతుంది. చదువుకునే వాళ్ళకి తప్పకుండా ఈ కాలేజ్ సీట్ ఇస్తుంది. దాని గురించి నువ్వేం బాధపడకమ్మా. ప్రిన్సిపల్ గారు నీతో మాట్లాడాలన్నారు. వెళ్ళమ్మా, లోపల ఉన్నారు. థ్యాంక్స్ అండి. ఏమండి, 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 తలుపు తీయండి. ఏమండి, మిమ్మల్ని. ఏమండి.